ఇండియన్ క్రికెట్ పతనం స్టార్ట్ అయిందా? విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మ్యాచ్లు ఆడకుంటే ఫ్యాన్స్ ఎవరు టీవీలో మ్యాచ్లు చూడరా? ఈ వీడియో మొత్తం చూశారు అంటే కొన్ని పాయింట్స్ ద్వారా మీకు కూడా ఇదే డౌట్ వస్తుంది. అయితే దీని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి అంటే క్రికెట్ హిస్టరీలో కొంచెం వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. ఇండియాలో క్రికెట్ కి క్రేజ్ ఎప్పటి నుంచో ఉంది. టీవీలు రాకముందే రేడియోలో స్కోర్స్ వింటూ ఆనందించేవాళ్ళు. అయితే ఎప్పుడైతే టీవీలు వచ్చి క్రికెట్ మరింత పాపులర్ అయిందో అప్పుడు సచిన్ టెండూల్కర్ కూడా అంతే పాపులర్ అయ్యాడు. క్రికెట్ కు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని తీసుకొని వచ్చాడు. కేవలం సచిన్ కోసం మాత్రమే టీవీ చూసేవాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు. లక్షల్లో కాదు, కోట్లల్లో. సచిన్ అవుట్ అయ్యాడు అంటే టీవీలు ఆఫ్ చేసి పక్కకు వెళ్లిపోయేవాళ్ళు. నేను ఇక్కడ కేవలం ఇంపార్టెంట్ నేమ్స్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను. ముందుగానే చెప్తున్నాను, వీరేందర్ సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగోలీ వీళ్ళందరూ కూడా స్టార్సే. కానీ క్రేజ్ గురించి మాట్లాడినప్పుడు వీళ్ళెవరూ సచిన్ క్రేజ్ ని అందుకోలేకపోయారు. సచిన్ కి అలాంటి ఫ్యాన్ బేస్ ఉండేది. ఇక తర్వాత రాను రాను సెహ్వాగ్ కి కూడా ఒక రకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఎందుకంటే ఎక్కువగా ధనాధన్ బ్యాటింగ్ చేస్తాడు కాబట్టి. అయితే సచిన్ కెరియర్ ఎండ్ అయ్యే సమయానికి ఎంఎస్ ధోని క్రికెట్ లో రైజ్ అయిపోయాడు. మళ్ళీ ఫ్యాన్స్ కు ఒక క్రికెటర్ దొరికాడు టీవీలు ఆన్ చేసి చూడ్డానికి. ధోని ఉన్నంతసేపు టీవీలు ఆన్లో ఉంటాయి. ఎందుకంటే మ్యాచెస్ని గెలిపిస్తాడేమో, లాస్ట్ వరకు ధోని ఉన్నాడు, మ్యాచ్ మనమే గెలుస్తాము అన్న ఒక నమ్మకం ఏర్పడింది. అదే టైంలో యువరాజ్ సింగ్ కూడా గేమ్లోకి వచ్చాడు. అతను కూడా ఒకంత క్రేజ్ని ఏర్పరచుకున్నాడు. సచిన్ రిటైర్ అయిపోయాడు. కానీ ధోని, యువరాజ్, సెహ్వాగ్ కొన్ని రోజులు, సో వీళ్ళ వల్ల ఇంకా వ్యూవర్షిప్ అనేది ఎక్కడా తగ్గలేదు. వీళ్ళు దాన్ని అలాగే మెయింటైన్ చేశారు. ఇంకా కొంచెం పెంచారని కూడా చెప్పుకోవాలి, ఎందుకంటే డిజిటల్ మీడియా వచ్చింది కాబట్టి. అయితే ధోని రిటైర్ అయ్యే సమయానికి మనం చూసుకున్నాము అంటే కోహ్లీ మరియు రోహిత్ శర్మ ఇండియాకు స్టాల్ వాట్స్ అయిపోయారు. ఈ ఇద్దరి కోసం మ్యాచ్లు చూడడం మొదలు పెట్టారు. ఈ ఇద్దరి క్రేజ్ ఆకాశాన్ని అంటేసింది. ఫ్యాన్ వార్స్ మొదలైపోయాయి. కోహ్లీ గ్రేట్, రోహిత్ శర్మ గ్రేట్, ఈ విధంగా. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, అద్భుతంగా బ్యాటింగ్ చేసే వాళ్ళు యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు. ఐపీఎల్లో చాలా మంది షైన్ అవుతున్నారు. కానీ క్రేజ్ పరంగా చూసుకున్నాము అంటే ఈ ఇద్దరిని తలదన్నే క్రేజ్ ఇంతవరకు ఎవరికి రాలేదు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే సచిన్ రిటైర్ అయ్యే సమయానికి అప్పటికే ధోనికంటూ ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇక ధోని తన కెరియర్ ఎండ్కి వచ్చే లోపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్టార్స్ అయిపోయారు. బట్ ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్కు దగ్గరకు వచ్చేసారు. ప్రస్తుతానికి T20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ఇచ్చారు. త్వరలో ఇంకొక 2-3 సంవత్సరాల్లో అన్ని ఫార్మాట్స్ నుంచి తప్పుకున్నా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ ఈ ఇద్దరికి ఉన్నంత స్టార్ ఫాలోయింగ్ ఇంతవరకు ఏ క్రికెటర్కు రాలేదు. టాలెంట్ చాలా ఉంది. శుభ్మన్ గిల్ ఉన్నాడు, యశస్వి జైస్వాల్ ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. కానీ కూడా వీళ్ళ క్రేజ్ రావట్లేదు. అంటే వీళ్ళ కోసం మాత్రమే మ్యాచ్లు చూస్తున్నారు అంటే దీన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఈ ఇద్దరు గేమ్లో ఉన్నారు అంటే అవతల సైడ్ ఐర్లాండ్ ఉన్నా, జింబాంబే ఉన్నా, ఇంకొక చిన్న టీం ఏదున్నా సరే టీవీ ఆన్ చేసి చూస్తారు ఖచ్చితంగా. ఈ ఇద్దరు లేకుండా పెద్ద టీమ్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్నా కేవలం ఆన్లైన్లో స్కోర్స్ చూసుకుంటూ ఉండేవాళ్ళు కోట్లలోనే ఉన్నారు. అయితే ఇక్కడ మనం అనుకోవచ్చు, యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు, అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఫ్యాన్ బేస్ వచ్చేస్తుంది అని. ఫ్యాన్ బేస్ అనేది కేవలం బ్యాటింగ్తోనే రాదు, యాటిట్యూడ్తో వస్తుంది. దాంతో పాటుగా కన్సిస్టెన్సీతో వస్తుంది. ఇప్పుడున్న క్రికెటర్స్ ఎవరికి కూడా వీళ్ళకున్నంత కన్సిస్టెన్సీ లేదు. ఇప్పుడున్న క్రికెటర్స్ ఎవరు కూడా వీళ్ళలాగా కంటిన్యూస్గా ఎక్కువ మ్యాచ్లు ఆడేవాళ్ళు కూడా లేరు. ఒక 10 మ్యాచ్లు బ్యాక్ టు బ్యాక్ ఆడారు అంటే ఏదో ఒక ఫిట్నెస్ ఇష్యూ. వాళ్ళు ఎంత ఫిట్గా ఉన్నా ఏదో ఒక ప్రాబ్లం, హామ్స్ట్రింగ్ అనో అదనో ఇదనో ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ క్రేజ్ని టచ్ చేసే స్టార్ ఎవరవుతారు టీమిండియాలో? మళ్ళీ క్రికెట్లో ఒక ఊపు తీసుకుని వచ్చే వాళ్ళు ఎవరు? వాళ్ళ కోసం మాత్రమే టీవీలు ఆన్ చేసి చూసే స్టార్స్ ఎవరు? ఇప్పుడు ఇదే నా ప్రశ్న. మీరు ఇండివిజువల్గా చూసినప్పుడు ప్రతి క్రికెటర్కి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మేము చూస్తామంటారు. కానీ మెజారిటీ పీపుల్ కావాలి. ఇక్కడ మ్యాచ్కు వ్యూవర్షిప్ కావాలి అంటే ఎక్కువ మంది చూడాలి. అదే ఇక్కడ మనకు కావాల్సింది. మరి అలాంటి క్రికెటర్స్ ఎవరున్నారు, ఫ్యూచర్లో ఎవరు అవుతారు? ఇంకొక 2-3 సంవత్సరాలు అది జరిగిపోవాలి. లేదు అంటే పరిస్థితులు ఇంకొక విధంగా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి క్రికెటర్స్ ఎవరో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.